వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో రీసెంట్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే 4వ తరగతి చదువుతున్నారో వాళ్ళకు 5వ తరగతి ప్రవేశాల కోసం గురుకుల స్కూల్స్లో ప్రవేశాల కొరకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది 2024 విద్యా సంవత్సరం కోసం అనమాట. ఓకే, దీన్ని మనం టీజీ సెట్గా పిలవడం జరుగుతుంది. సో ఈ వివరాలు చూసినట్లయితే మనకు ఇది గవర్నమెంట్ చేత నడపబడే గురుకులాలు. మనకి ఇందులో ప్రత్యేకత చూసుకున్నట్లయితే ఇది మనకు మంచి క్వాలిఫైడ్ టీచర్స్ తోటి మనకు 24 గంటల నిరంతర పర్యవేక్షణ ద్వారా మనకు ఎడ్యుకేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ విద్యా సంస్థల్లో మనకు జాతీయ పోటీ పరీక్షలైన నీట్, ఐఐటి, ఎంసెట్, ఎంబీబీఎస్, బీడీఎస్ లాంటి అనేక జాతీయ పరీక్షలకు మనకు ఉచితంగా శిక్షణ ఇస్తారు. మనకు అలాగే ప్రైవేట్ యూనివర్సిటీలలో కూడా మనకు మంచిగా ర్యాంక్ తెచ్చుకునే విధంగా మనకు ఇందులో ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. చదువుతో పాటు స్పోర్ట్స్ కానీ ఇంకా యోగా ఇలా శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉండడానికి అన్ని రకాల జాగ్రత్తలు అయితే ఇందులో తీసుకోవడం జరుగుతుంది ప్రత్యేకంగా. దాంతోపాటు మనకి ఇందులో సన్నబియ్యంతో భోజనం కూడా ఉంటుంది. ఫుడ్ విషయంలో కూడా మంచి క్వాలిటీ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. బుక్స్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. డ్రెస్ అలాగే కావాల్సిన స్టేషనరీ అన్నీ ఎవ్రీథింగ్, డ్రెస్సులు కూడా మనకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. మనకు వీక్లీ నాన్ వెజ్ కూడా ఇలాంటి సదుపాయాలు కూడా మనకు ఇందులో కల్పించడం జరుగుతుంది. ఈ స్కూల్స్లో మనకు రిజర్వేషన్ వైజ్గా కేటాయించడం జరుగుతుంది సీట్లు. వాస్తవానికి మనకు వచ్చేసి ఎన్ని సీట్లు ఉన్నాయంటే ఎన్ని సంస్థలు ఉన్నాయంటే సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల అని ఎస్సీ గురుకుల అంటారు దీన్ని. నెక్స్ట్ ఎస్టీ గురుకుల అని గిరిజన సంక్షేమ గురుకులాలు. దాంతోపాటు ఇవి మనకి ఎస్సీ వచ్చేసి 232 అంటే సాంఘిక సంక్షేమ గురుకులాలు 232 స్కూల్స్ ఉన్నాయి. అదే గిరిజన సంక్షేమ గురుకులాలు 82 ఉన్నాయి. నెక్స్ట్ బీసీ సంక్షేమ గురుకులాలు మనకు 294 ఉన్నవి. అలాగే టిఆర్ అంటే ఓపెన్ అనమాట, ఇవి 35 ఉన్నాయి. ఇందులో మనకు బీసీ గురుకులకి బీసీ సీట్స్ ఎక్కువ ఉంటాయి. ఎస్టీ గురుకులకి స్కూళ్ళల్లో ఎస్టీకి సంబంధించిన విద్యార్థులు ఎక్కువ సీట్లు కేటాయిస్తారు అనమాట. ఉదాహరణకు ఒకటి చూస్తే సాంఘిక సంక్షేమం దాంట్లో ఎస్సీ క్యాండిడేట్స్కి అనేది విద్యార్థులకు 75% రిజర్వ్ చేయబడుతుంది. ఎస్టీ వాళ్ళకు 6%, బీసీ వాళ్ళకు 12%, రిమైనింగ్ వచ్చేసి క్రిస్టియన్ ఇట్లా అదర్ అనమాట. ఇలా ఎక్కువ ఏ గురుకులకు సంబంధించిన కళాశాలలో దానికి సంబంధించిన విద్యార్థుల అడ్మిషన్స్ అనేది ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా వివరాలు చూసినట్లయితే మనకు మొత్తం టోటల్గా మనకు 638 గురుకుల స్కూల్స్ అయితే ఉండడం జరిగింది ఈ తెలంగాణ వ్యాప్తంగా. సో ఎవరైతే 5వ తరగతి కోసం అప్లికేషన్ చేసుకోవాల్సి అనమాట, 4వ తరగతి చదివే వాళ్ళు 5వ తరగతి కోసం అప్లై చేసుకోవాలి. ఈ ఎగ్జామ్ వచ్చేసి మనకు ఫిబ్రవరి 11, 2024 నాడు ఉదయం 10 గంటలకు నిర్వహించడం జరుగుతుంది. ఉదయం 11 గంటల నుంచి 1 గంటకు మధ్యలో నిర్వహించడం జరుగుతుంది. ఏది మన జిల్లా కేంద్రాలలో పరిసర ప్రాంతాల్లో ఇన్కేస్ ఎక్కువ పబ్లిక్ అప్లై చేసినట్లయితే విద్యార్థులు పరిసర ప్రాంతాలలో కూడా ఎగ్జామ్ కేంద్రం అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ అర్హత చూసుకున్నట్లయితే మెయిన్ ఇంపార్టెంట్ ఇది. ఇందులో విద్యార్థులకి ఓసీ లేదా బీసీ అభ్యర్థులకు మనకు 9 నుంచి 11 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అంటే డేట్ ఆఫ్ బర్త్ 1/9/2013 నుంచి 31/8/2015 మధ్యలో జన్మించి ఉండాలి. అదే ఎస్సీ క్యాండిడేట్స్ అయితే మనకు 9 నుంచి 13 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అంటే 2 years ఎక్స్ట్రా మనకి ఎక్స్టెన్షన్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ డేట్ ఆఫ్ బర్త్ చూసుకున్నట్లయితే 1/9/2011 నుంచి 31/8/2015 మధ్యలో జన్మించి ఉండాలి. సేమ్ ఇట్లా ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకు ఇన్కమ్ చూసుకున్నట్లయితే రూరల్లో ఉన్న వారికి 1,50,000 వరకు, అదే అర్బన్లో ఉన్న వాళ్ళకు 2 లక్షల వరకు ఆదాయం సర్టిఫికేట్ అంటే ఇన్కమ్ అనేది చూపించాల్సి ఉంటుంది.
నెక్స్ట్ విద్యా సంవత్సరం అంటే ఇప్పుడు ప్రజెంట్ 4వ తరగతి చదువుతున్న వారు మాత్రమే అర్హులు. దానికి సంబంధించి మనము 4వ తరగతి ఏ స్కూల్లో చదువుతున్నాం అనేది సర్టిఫికేట్ అనేది బోనఫైడ్ సర్టిఫికేట్ లేదా స్టడీ సర్టిఫికేట్ తీసుకొచ్చి మనం అప్లై చేసేప్పుడు మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ముందుగా అప్లై చేయడానికి ముందుగానే అది తీసి రెడీగా పెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఇవన్నీ ఏంటంటే మనకు పాత జిల్లా ఉంది కదా, పాత జిల్లా 10 జిల్లాల ప్రాతిపదికన ఒక యూనిట్గా పరిగణించి ఆ జిల్లా ప్రాతిపదికంగా మనకు అడ్మిషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అందులో మనకు మహాత్మా జ్యోతిబా పూలేకి సంబంధించి కౌడిపల్లి పాఠశాలలో దానికి స్టేట్ మొత్తం ఎలిజిబుల్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ టిఐఆర్ఎస్ సర్వేల్ నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఒక స్కూల్ ఉంటుంది, రీజనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పాఠశాలలో. దీనికి కూడా అన్ని జిల్లాల వారు అర్హులు. మిగతా వాటికి మాత్రం ఏ జిల్లా వారు ఆ జిల్లా ఉన్న పాఠశాలలకు మాత్రమే అర్హులు. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఎగ్జామ్ తెలుగు, ఇంగ్లీషు, గణితము, మెంటల్ ఎబిలిటీ, పరిసరాల విజ్ఞానము. సో దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. మనకు 3, 4 తరగతి స్థాయిలో క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది. మనకు తెలుగులో 20 మార్కులు, ఇంగ్లీష్లో 25 మార్కులు, గణితం 25 మార్కులు, పరిసరాల విజ్ఞానం 20, మెంటల్ ఎబిలిటీ 10 మార్కుల ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఎగ్జామ్ అనేది OMR షీట్లో ఉంటుంది, మనం బబ్లింగ్ చేయాలి ఏది కరెక్టు అనేది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ మనకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియాల్లో ఉంటుంది. సో మనకి ఏదైతే రెండూ కలిపి వస్తాయి, మనకి ఏదైతే అర్థమైతే అందులో చూసి మనం ఆన్సర్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఎగ్జామ్ సెంటర్స్ ఆల్రెడీ చెప్పాను, జిల్లా కేంద్రంలో ఉంటుందన్నమాట. మీది ఏ జిల్లా అయితే ఆ జిల్లా కేంద్రంలో ఉంటుంది. ఎంపిక ఏ విధంగా చేస్తారంటే ప్రవేశ పరీక్షలో వచ్చిన మెరిట్ మార్క్స్ని బట్టి, దాంతోపాటు రిజర్వేషన్ క్యాస్ట్కి రిలేటెడ్ బట్టి, దాంతోపాటు స్థానికత, ఈ 3 మనకు చూస్తారు. అలాగే ప్రత్యేక కేటగిరీ ఉంటారు కదా, అంటే ఆర్మీ ఎక్స్ సర్వీస్ మెన్ లాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఫిజికల్ హ్యాండిక్యాప్ పర్సన్ ఉంటారు కదా, అవన్నీ చూసి కేటగిరీ వైజ్గా రిజర్వేషన్ అయితే నిర్వహించడం జరుగుతుంది. మనం అప్లై చేసుకోవడానికి వెబ్సైట్ ఇవ్వడం జరిగింది. ఈ వెబ్సైట్స్ నేను ఈ వీడియో కింద లింక్ ఇస్తాను, మీరు ఒకసారి ఆ లింక్ క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మనం అప్లై చేసుకోవడానికి మనకు మేజర్గా పుట్టిన తేదీ, మొబైల్ నెంబరు ఉండాలి, అలాగే పేరెంట్స్ డీటెయిల్స్ ఉండాలి, దాంతోపాటు మనం ఏ జిల్లా నుంచి అప్లై చేస్తున్నాము అనేది ఉండాలి. మనం 100 రూపాయలు అయితే పే చేయాలి ఫస్టే. అది నెట్ బ్యాంకింగ్ కాదా లేదా డెబిట్ కార్డ్ ద్వారా మనం సైట్ ఇది ఈ సంస్థకు అయితే 100 రూపాయలు పే చేయాలి. అలాగే ఎగ్జామ్కి సంబంధించిన హాల్ టికెట్ మనకు 10 రోజుల ముందు, అంటే మనకు 11వ తారీఖు ఫిబ్రవరి ఉంది కదా ఎగ్జాము, 10 డేస్ ముందు అంటే ఫిబ్రవరి 1st or 2nd వీక్ నుంచి మనకు హాల్ టికెట్స్ అయితే రావడం జరుగుతుంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ చూసినట్లయితే జనవరి 6వ తారీఖు లాస్ట్గా నిర్ణయించడం జరిగింది. ఈలోపు ఎవరైనా అప్లై చేసుకోవాలని ఉంటే ముందుగా దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్ని తీసి పెట్టుకొని వీలైనంత తొందరగా అప్లై చేసుకుంటే మంచిది. లాస్ట్ రోజు వచ్చి హడావుడి చేస్తే సర్వర్ ఒకలా ఇబ్బంది అయితే మనం అప్లై చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. సో మీరు వీలైనంత తొందరగా ఒక వారం ముందే అప్లై చేసి పెట్టుకుంటే మంచిది. మనం ఆన్లైన్ చేసేటప్పుడు 1కి 2 సార్లు ముందుగా అంతా డీటెయిల్స్ కరెక్ట్గా చూసుకొని ఫిల్ చేయాలి. ఒకసారి మనం సబ్మిట్ చేసిన తర్వాత దీన్ని ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. కావున మనం ముందే అప్లికేషన్ చేసే ముందే మనము 1కి 2 సార్లు చెక్ చేసుకొని నిమ్మలంగా చేసుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో. ఇంకేమైనా డౌట్ ఉన్నా కానీ కింద కామెంట్ రూపంలో మనకు తెలియజేయండి, నేను రిప్లై అయితే ఇస్తాను. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ కోసం, ఇన్ఫర్మేషన్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.